గ్రామాల్లో 26 గ్రామాల్లో మనం డిపిఆర్స్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశామో ఆ వర్కులన్నీ 31st కల్లా మొదలు పెడతామని చెప్పాం. రోడ్ హిట్ ప్లాట్స్ ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు. ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు సోలు కానీ అప్లై అవుతుంది. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్ లో, జోన్ 1 అని. అంతకు ముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉండని వాళ్ళకి. సో దాన్ని సిఆర్డి అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. తాడికొండలో బైపాస్ రోడ్డు వల్ల ఒక 60 ఫీట్లో వాళ్ళకి రోడ్ ఎక్స్టెన్షన్ లో స్ట్రక్చర్స్ అన్ని పోయినాయి. లాస్ట్ టైం మనం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్, అదే విధంగా కాంపెన్సేషన్ ఫర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇస్తామని చెప్పాం. దీనికి ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం వీళ్ళు అడిగారు. మాస్టర్ ప్లాన్ రోడ్ మోడిఫికేషన్ 45 రోజులు, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కి ఒక 20 రోజులు, టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి 30 రోజులు, మొత్తం 3 నెలలు అడిగారు. ఈ 3 నెలల తర్వాత ఎటు పరిస్థితుల్లో ఆ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ప్లస్ టీడీఆర్ బాండ్స్ 3 months లో ఇస్తాం. తర్వాత గ్రామాల్లో 26 గ్రామాల్లో మనం డిపిఆర్స్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశామో ఆ వర్కులన్నీ మొదలు పెడతామని చెప్పాం. 26 డిపిఆర్లో 12 డిపిఆర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఎమ్మెల్యే గారికి ఇస్తా ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇంకో 14 డిపిఆర్లు 15, 12 అంటే మండే ట్యూస్డే కల్లా మిగిలిన 14 డిపిఆర్లు అయిపోతాయి. 31st కల్లా వర్క్ స్టార్ట్ చేయాలనేది. ఇది ఈ రోజు జరిగినటువంటి అప్డేట్స్. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.